హలో గైస్, వెల్కమ్ టు హేమంత్ క్రియేషన్. దిస్ ఇస్ హేమంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసరికి ఈ వీడియో చాలా స్పెషల్ అండ్ చాలా ఇంపార్టెంట్ వీడియో. దీన్ని చేయడానికి నేను పడ్డ కష్టం, నేను ఎదుర్కొన్న చాలా 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 చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల చాలా మిస్టేక్స్ జరిగాయి ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను 18th నైట్ నా ఇన్స్టా స్టోరీ చూసుంటే నేను చెన్నై వెళ్తున్నట్టుగా పెట్టాను. ఆ రోజు నుంచి నేను రిటర్న్ ఈరోజు 20th, అంటే 20th ఆగస్ట్ 2024 రిటర్న్ వచ్చా చెన్నై నుంచి. ఈరోజు మార్నింగ్ దాకా నేను తీసిన వీడియోస్ అన్నీ కూడా కొన్ని మన దరిద్రాలు ఉంటుంది చూసారా, దానివల్ల ఆ వీడియోస్ అన్నీ పోయినాయి. దానివల్ల కొన్ని చాలా ఇంపార్టెంట్ మెమరీస్ చాలా ఇంపార్టెంట్ మెమరీస్ అవి పోయినాయి. సో ఫస్ట్ నేను మా చెల్లెకి సారీ చెప్పాలా, ఎందుకంటే పాపం అది ఆ డ్రెస్ వేసుకోలేకపోయినా వేసుకొని నా కోసం అన్నయ్య తెచ్చాడని చెప్పి వేసుకొని మరి ఆ రోజు ఆ వీడియోలో రాఖీ కట్టించుకుంటా ఆ వీడియో తీసుకున్నాం. కానీ అసలు ఆ వీడియోనే పోయింది, అది డిలీట్ అయిపోయింది, పర్మనెంట్ డిలీట్ అయిపోయింది. దాన్ని రికవర్ చేద్దామన్నా కుదరలా. ఫస్ట్ దానికి సారీ చెప్తా, దాని తర్వాత let us go into the video, let us dive. దీపం వెలిగించగానే వదిలేసిపోయింది ఒంటరితనము. ముడివేసుకున్నాను తీపి బంధము. చెల్లెమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే. 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. చెల్లెమ్మా నువ్వు వచ్చాకే గుండెకే సందడొచ్చింది. దారి చూపే వెలి చివరే నిన్ను అక్కడి నుంచి మొదలెట్టాలంటే నాకు మా చెల్లెకి మధ్యలో అంత ఏమంటారు, ఇప్పుడు జనరల్ కానీ మా బ్రదర్ అండ్ సిస్టర్ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ జరుగుతూ ఉంటాయి, చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటుంటాం, తిట్టుకుంటుంటాం, మళ్ళీ కలిసిపోతాం. అవసరమైనప్పుడు ఎదురు తిరిగి మాట్లాడతాం అమ్మ నాన్నకి. ఇప్పుడు దానికి సపోర్ట్ చేయడానికి దానికి సపోర్ట్ చేస్తుంటా, అది నాకు సపోర్ట్ చేస్తుంటుంది. మా ఇద్దరు బాండింగ్ ఎలా అంటే, ఎంత గొడవ పడ్డా కూడా ఒకనొక టైం వచ్చేసరికి కలిసిపోయేటోళ్ళం, చాలా తొందరగా కలిసిపోయేటోళ్ళం. ప్రతి బ్రదర్ అండ్ సిస్టర్ అలాగే చేస్తారు అనుకోండి, అది వేరే విషయం. కానీ సీరియస్గా నేను ఒక విషయం చెప్పాలి, ఎవరైనా టీన్స్లో ఉన్న మీకు తెలవాల్సింది ఏంటంటే, మీ సిస్టర్ను మీ బ్రదర్ మీ ఇద్దరు రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది కొంతకాలమే మీరు ఎంజాయ్ చేయగలరు. ఆఫ్టర్ సమ్ పాయింట్, ఇప్పుడు నాకు ఎట్లయితే నా చెల్లెకి పెళ్ళి అయ్యి వెళ్ళిపోయిన తర్వాత నాకు దానికి మధ్య గ్యాప్ వచ్చిందో, ఇక ఎంత వీడియో కాల్స్ మాట్లాడుతున్నా, ఎంత ఫోన్ చాటింగ్ చేస్తున్నా, ఎంత మాట్లాడినా, ఎప్పుడైనా ఒకసారి కలిసినా కూడా ఆ డైలీ పొద్దున్నే లేచి ఇద్దరం, ఇప్పుడు జనరల్గా రోజు ఒకే ఇంట్లో 24 గంటలు ఉన్నా కూడా మేమిద్దరం బాండ్ కానీ, ఆ బాండ్ మా ఇద్దరి మధ్య ఉండే బాండ్ అది ఎంతైతే ఉందో, పెళ్ళైన తర్వాత ఇంకా ఎక్కువైంది. అది దానికి పెళ్ళైన తర్వాత ఇంకొంచెం ఎక్కువైంది. ఎందుకంటే పెళ్ళికి ముందు చెల్లే కదా, ఎక్కడ పోద్ది, కొడితే మళ్ళీ కంపల్సరీ రాత్రి ఇద్దరు ఒకే రూమ్లో పడుకోవాలా. కొంచెం పెద్ద అయ్యాక అది 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 తిట్టినా నేను తిట్టినా దీన్ని మస్కా కొట్టాలంటే చిన్న చాక్లెట్ ఇస్తే సరిపోద్ది దీంతో అనే ఒక చిన్న భావనతో చాలామంది ఉంటున్నారు, ఇప్పటికీ ఉన్నారు కూడా. అది ఉండొచ్చు, కాకపోతే ఆ బాండింగ్ అనేది మా ఇద్దరికి అంటే కరెక్ట్గా మేమిద్దరం అన్న, ఇప్పుడు నా బైక్ కొన్నాను, అది అనయ్య నాకు రైడింగ్ నేర్పి అని చెప్పింది, బైక్ నేర్పించిన, బయటికి వెళ్దాం అన్నయ్య అన్నది,
తీసుకెళ్తూనే ఉన్నా. అంటే నాకు అప్పుడు తెలియలా. నేను చాలాసార్లు అడిగేది పాపం. అది మా ఫ్రెండ్స్, అదే మా ఇప్పుడు ఇప్పుడు స్కూల్లో కానీ కాలేజీలో ఉన్నప్పుడు కానీ మా ఫ్రెండ్స్తో పాటు తిరగాలని అదొక ఫీల్‌లో ఉండేటోళ్ళం మనం. ఎప్పుడు కూడా ఇంట్లో ఇదొకటి ఉంది. పాపం దాన్ని ఒక్కదే ఎక్కడ పంపియదు దాన్ని. నేను తీసుకెళ్ళాలి దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలని అనే ఆలోచన నాకు అప్పుడు రాలా. నేను కన్విన్స్ చేయలేకపోయినా మా నాన్న వాళ్ళని కానీ అమ్మని కానీ. అంటే నాకే రాలా ఆ ఆలోచన అప్పట్లో. పాపం అది ఎంత బాధపడి ఉంటుందో. కానీ ఆ టైం అంతా నేను మా ఫ్రెండ్స్తో గడపడానికి, ఆ, చదువులు, ఫ్రెండ్స్ అక్కడక్కడే అయిపోయినాయి తప్పించి, అసలు నాకు చెల్లికి ఉమ్, ఒక రిలేషన్ బాండింగ్ ఏదైతే ఉందో అది మా ఇద్దరికి అది ఎందుకో కుదరలా ఆ టైంలో. నాకు అనిపించలా. ఇప్పుడు ఏదైనా సినిమా కొత్త సినిమా వచ్చింది అని వాళ్ళు తీసుకెళ్ళరా అంటది. నేనేమో మేము ఫ్రెండ్స్తో పోతాను అంట. అక్కడే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇంత చీప్గా బిహేవ్ చేశాను నేను, ఇంత ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశాను అనిపిస్తుంది. ఇప్పటికి ఆ అమ్మాయి అడిగినప్పుడల్లా అంటే ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అది ఏవడినా ఇచ్చేద్దాం అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు ఇలాగపోయినా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చినా కూడా ఎట్లా అంటే మనం మన మన అమ్మాయి కాదు, పెళ్ళి అయిపోయింది. వాళ్ళ వాళ్ళ ఆయన ఉంటాడు, మా బావగారు. ఆ, అప్పుడంటే మమ్మీ డాడీని కన్విన్స్ చేస్తే ఎటైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు బావగారిని కన్విన్స్ చేయాలి. ఆ, అట్లా మేమిద్దరమే వెళ్ళలేము మళ్ళీ. మా బావను ఒక్కడిని వదిలేసి పాపం. ఎందుకంటే ఆయన కూడా ఒక్కడే ఉండలేడు కదా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం ఎందుకు అంటే ఇద్దరు కలిసి ఉంటారు, దానికోసం పెళ్లి చేసాం. మరి అప్పుడు ఆయన వదిలేసి దీన్ని ఒక్కదాన్ని నేను తీసుకొని ఆ, అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అని చెప్పి కన్విన్స్ చేయడానికి అది చాలా అది ఆలోచించడానికి కూడా చిన్నతనం అనిపిస్తుంది. ఎందుకంటే తీసుకెళ్తే ఇప్పుడు ముగ్గురం వెళ్ళాలి. నాకు ప్రాబ్లం లేదు, కానీ బావ కొంచెం బిజీ, వర్క్ ఉంటుంది ఆయనకి. నేనంటే గాలి తిరుగుతున్నా బీటెక్ అయిపోయి. ఇక నెక్స్ట్ ఏదో చేస్తా లైఫ్లో. నాకు ఒక టైం జరుగుతుంది ఇప్పుడు. ఏదైతే అందరికి జరిగే టైం ఇది. ఈ జాబ్ వెళ్ళాలా, బిజినెస్ చేయాలా, లేదా ఇంకా చదువుకోవాలా అనే ఒక మైండ్ సెట్తో ఉంది. మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంతవరకు వెయిట్ చేస్తున్నా నేను. లేకపోతే తొందరగా ఏదో ఒకటి కంప్లీట్ అయిపోయేది అనుకో. అయితే ఈ జర్నీ మాత్రం నేను చాలా మెమరబుల్ జర్నీ నాకు. నేను ఎంత ఆలోచించినా ఇంతకుముందు ఇంత బాగా గడిపిన రోజు నాకు తెలియదు బట్టలతో. నేను 18th నైట్, అసలు అంటే 18th నైట్ కాదు, ఇది చాలా ముందు నుంచే నేను అనుకుంటా ఉన్నాను. దీనికి రాఖీకి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి ఒకటి. నేను ఇప్పటిదాకా ఇవ్వకూడదు, ఇప్పటిదాకా ఇయ్యని గిఫ్ట్ నేను ఇవ్వాలి దానికని చాలా ప్లాన్ చేశాను. ఏడుపు వస్తుంది మరి. ఒక వీడియో కూడా ఉంటుంది, నేను అది మాట్లాడుకుంటా చిన్న మా శ్రీనివాస్ నగర్ ఇల్లు లాంటి పాత స్టూడియో మీకు గుర్తుంటుంది, పాత వీడియోస్లో ఉంటుంది ఆ ఇల్లు. అట్లా అడుగుతుంది అది, అనయ్య నాకు పెళ్ళి అయితే ఏడుస్తావా లేదా అని అడుగుతుంది అప్పగింతలప్పుడు. నేనుండి ఒక 5 ఏళ్ళ తర్వాత అయితే ఏడవను, ఇప్పుడైతే ఏడుస్తా అంట. 19th రాఖీ తెలుసు కాబట్టి 18th బయలుదేరాలి చెన్నైకి. దానికి చెప్పకూడదు నేను వస్తున్న సంగతి అనుకున్నా, కానీ అది తట్టుకోలేదు. చెప్పేసా నాకు ఆత్రం తట్టుకోక. అయితే టికెట్ బుక్ చేయాలి ట్రైన్లో వెళ్ళాలంటే. మనం పెద్ద ఇది కదా, జనరల్ పోలేము. ఆ, అని నేను టికెట్ కోసం నా రకాలుగా ట్రై చేసిన, ఎక్కడ దొరకలా, ఏ ట్రైన్లో కూడా దొరకలా. అది రాసుందేమో, నువ్వు ఇది ఎక్స్పీరియన్స్ చెయ్యాలరా, నువ్వు అప్పుడే నీ చెల్లె వాల్యూ. అంటే ఎంత కష్టపడి వెళ్తే కానీ చూసినప్పుడు ఆనందం కలుగుతుంది మనసు మైండ్లో. ఒక రకమైన ఎక్స్ప్రెషన్ వస్తుంది ఫేస్లో. ఇంత కష్టపడి నా చెల్లె కోసం నేను ఇంత దూరం వచ్చాను అని నాకు అనిపించాలి, మా అన్నయ్య నా కోసం ఇంత కష్టపడి వచ్చాడని దానికి అనిపించాలి. అలాగనే
జనరల్‌లో ఎళ్ళాను. ఎలా అంటే అసలు అదొక రకమైన అది చెప్పలేను. ఒక రకమైన టార్చరు, ఒక రకమైన బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అది. ఇంకొకసారి ఇలా ట్రై చేస్తే బెటర్ నేను. ఎందుకంటే నన్ను నేను తెలుసుకుంటున్నా. ఇప్పుడు మనం ఎంత సెక్యూర్‌గా ఉండాలి, మనం తీసుకెళ్ళే వస్తువులను ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలని ఉంటది కాబట్టి. 18థ్ నైట్ 7:00కి నేను స్టేషన్‌కెళ్ళా. ఎళ్ళాక అక్కడ ఏమైందంటే ఆహ్, ట్రైన్స్ జీటీ, నవజీవన్, చార్మినార్ ఇంకా ఏవో ఉన్నాయి. నేను జీటీ ఎక్కుదామని వెళ్ళా. ఎందుకంటే జీటీలో లాస్ట్ వెనక బోగీలు, ముందు బోగీలు 2 జనరల్‌లు వస్తాయి. టికెట్ దొరకలేదు కాబట్టి ఇంక చచ్చినట్టు పోవాలా. పోతే జనరల్ కోసం వెయిట్ చేసి జీటీ వచ్చింది. వెనక చూస్తే మొత్తం ఆర్‌బీ బోగీలున్నాయి 2. అరే! ఇది ఎట్రా ఇప్పుడు అనుకుంటే పరిగెత్తుకుంటూ ముందెళ్ళాం. నేను, నాన్న ఇద్దరం. ఆయన పాపం ఆయన నాతో పాటు పరిగెత్తిండు ముందుకి. ముందుకెళ్ళాక కూడా పెద్దగా ఏం లేవు. సరే ఇక అది కాదని చెప్పి నవజీవన్ ఎక్కుదాం అని చెప్పి డాడీ అన్నాడు. ఇంకా నవజీవన్‌కి ఎక్కుదామని ట్రై చేస్తే ఒక 10 నిమిషాలకి అది వచ్చింది. వచ్చాక ఫ్రంట్ బోగి ఖాళీగా ఉండింది కొంచెం. మా మా ఊరోడే ఒక అబ్బాయి ఉన్నాడు. కావల్లో దిగుతాడు ఆయన. మాది నెల్లూరు. పక్కనే కాబట్టి ఆ అబ్బాయి కొంచెం పద్ధతిగా పర్లేదు అంకుల్ కూర్చోండి అంటే కూర్చున్నా. కూ అంకుల్ అని నన్ను అనలేదు. నాన్న అన్నాడు. మీరు అలా పర్లేదన్న కూర్చో అన్నాడు. కూర్చున్నా. కింద బ్యాగ్ కింద వేసా. బ్యాగ్లో నేను ఆ అమ్మాయికి తీసుకున్న గిఫ్ట్లు, డ్రెస్సులు అండ్ ఒక డ్రెస్సు తనకి అది మమ్మీ ఏదో కొనింది సిల్వర్ది. నేను ఒకసారి ఇప్పుడు రింగ్స్ అదే ఇయర్ రింగ్స్ ఏదో కొంటే ఇవి బాగుంటాయి హంపి కంటే మమ్మీ ఆ అమ్మాయికి ఇచ్చేస్తా అన్నది. అవి తర్వాత ప్రేమిది ఒకటి అవి తీసుకొని వెళ్ళాము. వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే నిద్ర వస్తుంది నైట్ నిద్ర వచ్చే టైం అది. 8 నాకు పెద్ద డిస్కంఫర్ట్ కూడా ఏం లేదు. బాగానే కూర్చున్నా. నేను నలుగురు కూర్చునే దాంట్లో 3 కూర్చొని ఉన్నాం. అంతా బాగానే ఉంది అప్పటిదాకా. చిన్నగా వెళ్తా ఉంది ట్రైన్, వెళ్తా ఉంది, గాలి వస్తుంది. ఆలోచనలో ఉన్నా. ఏంటా ఇప్పుడు ఎలా, ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాం, నేనేం గిఫ్ట్ కొనలేదు, మమ్మీ కొనిందే ఇస్తున్నా, మరి ఏంది ఏంటి ఏంటి ఏం కొనియాలి దానికని ఆలోచిస్తాను అప్పటికి దాని గురించి. తర్వాత చిన్నగా ఆ, విజయవాడ వచ్చింది. నేను గట్టిగా కోరుకున్నా ఒకటి. విజయవాడ దుర్గమ్మకి దసరా అప్పుడు పోయా నేను మా ఫ్రెండ్. రీల్స్ కూడా ఉంటాయి. మేము వెళ్ళినప్పుడే నేను గట్టిగా కోరుకున్నా, అది జరిగితేనే నీ గుడికి వస్తామా నేను, లేకపోతే నేను రాను అని చెప్పి కోరుకొని. నా మామూలుగా కృష్ణా రివర్ దాటేటప్పుడు కాయిన్స్ చేయడం అలవాటు మాకు చిన్నప్పటి నుంచి. ఏదో బాగా గుర్తు మాకు. ఎందుకంటే నెల్లూరు నెల్లూరు నుంచి ఖమ్మం, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, నాయనమ్మ వాళ్ళ ఊరు. ఇట్లా అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు ఎప్పుడైనా మమ్మీ కాయిన్స్ ఇచ్చేయమనేది. మాకు అది అలవాటు అయిపోయింది. ఎప్పుడు వెళ్ళినా అలా చేస్తాం. ఎప్పుడైతే ఏసీలో ఉంటామో కుదరదు కాబట్టి బయటికి వెళ్ళి నిద్రపోతాం. ఎప్పుడు కుదిరినా వేస్తా. ఆ రోజు చేంజ్ ఉన్నింది. ఇక గట్టి కోరుకొని వేసా. వేసిన తర్వాత ఇక ట్రైన్ పోతా ఉంది కదా. అయితే ఈ జర్నీలో మనం కొత్త మనుషుల్ని కలుస్తాం. ఖమ్మం నుంచి విజయవాడ దాకా ఒక రాకుంటే విజయవాడలో కొంతమంది ఎక్కారు ఆడవాళ్ళు. ఎక్కి ఆటాడేస్తున్నారు అందరిని. అక్కడ జరగచ్చు కదా, కూర్చోవచ్చు కదా, అక్కడికి ఇక్కడైతే బూతులు ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళు. మా మా సైడ్ ఉన్న అంటే మా బెర్తులు 2 బెర్తులు ఉంటాయి కదా, అటు ఇటు ఆపోజిట్. అటు కూర్చున్న అన్నేమో నన్ను చూసి నవ్వుతున్నాడు, నేను నవ్వుతున్నా అని చెప్పి. ఆ, నేను నవ్వబట్టి ఆయన కొంచెం నాతో మాట్లాడాడు. ఎక్కడికి వెళ్తున్నారు అది ఇది అని అడిగాడు నన్ను. నేను కూడా చెప్పా ఇట్లా రాఖీకి వెళ్తున్నా అన్న చెల్లి కోసం అంటే. గుడ్ అది ఇది అని. ఆయన నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్న అంటే తిరుపతి వెళ్తున్నా అది ఇది అన్నాడు. కొంచెం బాగా చూసుకోవా, నేను టాయిలెట్కి వెళ్ళదా అంటే చూసుకోండి అంటే నమ్మకం. ఏదో అట్లా మనుషులకు చూడండి కాసేపట్లో మనుషులకి నమ్మకం వచ్చింది. మనం ఓకే వీడికి ఇచ్చిపోవచ్చు మనం అంటే ఇచ్చాడు, పోయాడు, వచ్చాడు. అంటే ఈలోపు ఎవరో ఒకరు వచ్చి అడిగారు. నేను ఉన్నారన్నా, 2 ఉన్నారంటే వెళ్ళిపోయారు వాళ్ళు.
అట్లా కొత్త మనుషులు కలిసాను. పక్కన కూర్చున్న కావల అబ్బాయితో మాట్లాడాను. చాలా మంచిగా అనిపించింది. చాలా కొత్తగా అనిపించింది. అరే! స్ట్రేంజర్స్‌తో మాట్లాడొచ్చా మనం? అంటే నాకు చాలా నేను సిగ్గు బాగా నాకు. ఇంట్రోవర్ట్ నేను. హ్మ్. ఎవరైనా కొత్తోళ్ళతో మాట్లాడాలంటే అది కూడా మమ్మీ, డ్యాడీ లేకుండా నేను నేను పెరిగిన వాతావరణం అట్లాంటిదబ్బా! నాకు ఆహ్, కొత్తోళ్ళతో మాట్లాడాలన్నా, అమ్మాయిలతో మాట్లాడాలన్నా కొంచెం భయం. అది నేనేమన్నా తప్పు మాట్లాడేస్తానో నాకు ఇప్పుడు మా అమ్మ గాని, మా నాన్న గాని, మా చెల్లె గాని నేనేమన్నా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నన్ను చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ నుంచి నేను తెలుసు కాబట్టి ఆళ్ళకి. ఈళ్ళు తీసుకుంటారో లేదో అని భయం ఉంటది కదా! అదనమాట. అయితే నేను అలాగే కూర్చొని సింగిల్ సీ ఒకే అక్కడే దిగబడిపోయినట్టు కూర్చొని పోయి చాలా కాలొస్తున్నా కూడా చిన్నగా స్వెట్ వస్తుంటది. చికాకు చికాకు ఉంటది. చుట్టూ మనుషులను అబ్జర్వ్ చేస్తున్నా. అప్పుడప్పుడు బయట వ్యూస్ తీస్తున్నా. నైట్ పూట ఏం వ్యూస్ ఉంటాయి. ఇక కొన్ని ఏదో ఉంది దీంట్లో. అది కొంచెం ఎన్హాన్స్ చేసి లైట్ ఏదో చేసింది. కానీ అది వీడియోలన్నీ పోయినాయి మీకు చూపియలేను నేను. కొన్ని ఫ్యాసినేటింగ్ థింగ్స్ ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. ఇప్పుడు పవర్ ప్లాంట్స్ చూసినా ఆరెంజ్ కలర్ లైటింగ్స్ ఉంటాయి. అవి చూడంగానే నాకు డిఫరెంట్ థాట్స్ వస్తుంటాయి. ఫొటోస్ తీసేటప్పుడు ఈ లైట్ వాడితే ఎట్లుంటది? బ్యాక్ లైట్ మీద వాడితే ఎట్లుంటది? అది కొన్ని ఐడియాస్ వచ్చినాయి. సో నాకొచ్చిన ఐడియాస్ ప్రకారం నేను ఎప్పుడు నోట్ ప్యాడ్ నోట్ చేసుకుంటా ఉంటా. విజయవాడలో ఇద్దరు అబ్బాయిలు ఎక్కారు చిన్న ఇంటర్వ్యూలలో మరి బీటెక్ వాళ్ళు వాళ్ళు తెలియదు నాకు కరెక్ట్గా కానీ కుర్రోళ్ళు ఈ సంవత్సరం అయితే అర్థమవుతున్నాడు కానీ చాలా మెచ్యూర్డ్గా చేసిండు వాడు వచ్చిండు పక్కన కూర్చున్నాడు అనే మీరు ఎక్కడ దిగుతారు అన్నాడు నేను చెన్నై దాకా వెళ్తున్నా అన్న అది వాడు ఎక్కడ దిగుతాడో చెప్పిండు చీరాల అన్నాడు ఓ, తెచ్చుకున్నారు తింటున్నారు తర్వాత నేను ఒకటి రాసుకుంటున్నా ఫోన్లో నేను ఎట్లా అంటే కూర్చొని టైప్ చేస్తున్నాను పెట్టుకుని అప్పుడు లెక్క వాడు కూడా ఇప్పుడు కూర్చొని చూస్తున్నాడు నన్ను అంటే వాడు చూస్తున్నాడు కదా అని చెప్పి నేను ఇంకొంచెం కాన్సన్ట్రేటెడ్గా రాసా మీకు అది ముందు ముందు రాబోద్ది ఆ స్టోరీ చాలా బాగుంటుంది ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ టు సమ్ ఆల్రెడీ ఉన్న వీడియోకి కానీ దిస్ వీడియో విల్ బి ద బెస్ట్ వీడియో మీరు షార్ట్ చూస్తే చాలా చాలా బాగా రాస్తా చాలా బాగా తీస్తా నా నమ్మకం ఏంటంటే నా ఐడియా ప్రకారం అది చాలా బాగా నచ్చింది అందరికి దాదాపు 4-5 చెప్పా మా అమ్మకి నాన్నకి మా ఫ్రెండ్స్కి బావకి అమ్మకి ఇట్లా చాలా బాగా వస్తుంది అది ఇంకా వెళ్ళాక ఒక రకమైన చెన్నై వెళ్ళాక ఒక రకమైన సినిమా చెన్నై సెంటర్లో దిగాను అనమాట అక్కడి నుంచి బావోళ్ళు ఉండేది ప్రోమో తాంబరం దగ్గర ఉంటుంది వెళ్ళాలంటే లోకల్ ట్రాన్స్పోర్ట్కి పోవాలి అది ఎక్కడ పోవాలో నాకు తెలియదు ఎట్లా పోవాలో నాకు తెలియదు నా ముందు ఒక ఆయన కూర్చొని ఉన్నాడు నేను ఇందాక తిరుపతి అన్నా కదా ఆయన కాదు నాతో పాటు చెన్నై దాకా కూర్చోడు ఆయన ఎప్పుడు మధ్యలో ఎక్కాడు నాకు కరెక్ట్గా కావాలోనో ఎక్కడో ఎక్కాడు అయితే ఆయన ఉండి మా ఒంగోలు ఎక్కాడు ఒంగోలు అంటే ఆయన్ని ఒంగోలు ఎక్కాడు ఎక్కి ఇట్లా దిగేటప్పుడు అడిగా అన్న ఇది తాంబరం పోద్దా ఈ ట్రైన్ అంటే లేదమ్మా మనం బయట పార్క్ అని ఉంటుంది పార్క్ స్టేషను అక్కడికి వెళ్ళి మీరు లోకల్ ట్రైన్ ఎక్కొచ్చు అంటే ఓకే ఓకే అన్న నాకు తెలియదు అన్న అంటే తీసుకెళ్తారా అన్న దిగంగానే ఆయనతో పాటు తీసుకెళ్ళాడు కొంచెం మనం ఫోన్ మాట్లాడుకుంటే అమ్మ దిగా మమ్మీ అని చెప్పి మమ్మీకి ఫోన్ చేసిన 4:30కి దిగినా 4:30కి ఫోన్ చేశా మళ్ళీ హంపీకి ఫోన్ చేద్దాం అనుకుంటే ఫోన్ ఎత్తలే అమ్మాయి సర్లే ఇక ఎందుకు నిద్రపోయేదాన్ని లేపడం అని చెప్పి నేను కూడా అలా వెళ్ళి మా బావకైతే మెసేజ్ పెట్టేసా దిగంగానే దిగా బావా ఇప్పుడే పార్క్ స్టేషన్కి వెళ్తున్నా అని చెప్పి మెసేజ్ పెట్టా వెళ్ళాను టికెట్ తీసుకోమన్నాడు అన్నయ్య అక్కడ తీసుకున్నా 10 రూపాయలే దాదాపు 8 స్టేషన్స్ 10 రూపాయల్లో తీసుకెళ్ళింది అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నింది ఏంది ఇది మనకి ఆటోలే పోవు అంత దూరం మరీ 10 రూపాయలు ఎట్లా అంత దూరం తీసుకెళ్ళాలి చాలా అఫోర్డబుల్ అసలు చాలా రీజనబుల్ రేట్స్ అవి మనం ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా బెస్ట్ ఒక పాస్ తీసుకుంటే అంట ఎప్పుడైనా ఎన్నిసార్లైనా తిరగచ్చు అంట 200 ఉంటుంది అంట పాస్ 1 మంత్కో 2 మంత్స్కో మరి చెప్పింది మా బావ చెప్పింది గుర్తులేదు నాకు అయితే అప్పుడు నేను ఏం చేశానంటే ఎక్కాను ఒక ట్రైన్ వచ్చింది అంటే 3 మినిట్స్కి వచ్చి ఒక ట్రైన్ వస్తుంది 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ ఒక ట్రైన్ వచ్చింది అది 2 మినిట్స్లో నెక్స్ట్ స్టేషన్కి వెళ్తుంది అక్కడ ఒక హాఫ్ సెకండ్ అవుతుంది మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది 2 మినిట్స్ వేరే స్టేషన్కి వెళ్తుంది దాదాపు
నేను ఎక్కింది చెన్నై పార్క్ స్టేషను. అక్కడి నుంచి చెంగల్పట్టు సైడ్ వెళ్ళాలన్నమాట. అంటే చెంగల్పట్టు అంటే సౌత్ అనమాట, సౌత్ సైడ్ వెళ్తుంది. అయితే అప్పుడు ఏమైంది, మనం ఓకే 12-13 ఉన్నాయి స్టేషన్స్ అయ్యి. 12-13 స్టేషన్స్ ఉన్నాయి. వెళ్ళాను, దిగాను. దిగిన తర్వాత ఫోన్ చేశాను హంపీకి. హంపీ ఫోన్ ఎత్తలా. హంపీ ఫోన్ ఎత్తపోయేసరికి నేనేం చేసిన అంటే ఇక సరేలే అని చెప్పి నేను ర్యాపిడో బుక్ చేసుకుంటే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేశాను. బయటికి రావే డోర్ తీయండి. ఫోన్ ఎత్తి డోర్ తీసింది. డోర్ తీసిన వీడియో కూడా తీసాను. డోర్ తీసిన వీడియో కూడా తీస్తే అది కూడా పోయింది. మంచిగా పడుకున్న కాసేపు 10ంటికి అట్లా లేచినట్టున్నా. 8ంటికి లేచిన బాగా వెళ్తుంటే ఇంటికి, అదే ఆఫీస్కి. మాట్లాడే బావతో బాగా వెళ్ళిపోయాడు టిఫిన్ చేసేసి. నేను కూడా టిఫిన్ చేసి కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. అంతా షిట్ మాట్లాడుకున్నాం. అంతా మాట్లాడుకొని ఇక అమ్మాయి రెడీ అయి ఉన్నాయి. ఇక అంటే 2ంటికి అమ్మ రాఖీ కట్టించుకున్నాను. టైం 2ంటికి పెట్టింది, మధ్యాహ్నం 2ంటికి. అమ్మాయి లంచ్ కూడా చేసేసింది. ప్రిపరేషన్ వీడియో కూడా ఉన్నాయి. పన్నీర్ కుర్మాను బగారన్నం చేసిన తర్వాత తినేసి మంచిగా బావ కూడా వచ్చాడు. బావ వచ్చాడు 12 తినేసి ఇంకా ఆయన వెళ్ళిపోయారు. మేమేం చేసినాం, ఇక మేము రెడీ అయిపోయాం. మంచిగా నేను వీడియో పెట్టి హంపి రాఖీ కట్టిస్తుంటే వీడియో కట్టిన తర్వాత హంపి కాసేపు అయ్యి ఫ్రెష్ అయ్యి నువ్వు రెడీ, నువ్వు వేరే డ్రెస్ వేసుకో, బయటికి వెళ్దాం అన్నా. బయటికి వెళ్దాం అనుకున్నాం. చిన్నగా నడుచుకుంటూ బయటికి వెళ్ళాం. ఆటో ఎక్కాం. ఆడ నుంచి సర్వానా స్టోర్స్ అక్కడ చూపించి ఆ లిఫ్ట్ ఇప్పుడు అది ఎక్స్కలేటర్ ఎక్కడు ఆడికి ఏసీ కోసం పోయాను అనమాట. ఇంట్లో గాలి ఆడట్లా అని చెప్పి పోతే అట్లా మంచిగా అన్నీ చూసుకున్నా. ఏదైనా తీసుకోవా అంటే ఏమో అది తీసుకోవాలి. స్కిన్ అని చెప్పి సెంట్ బాటిల్ ఉంటే ఇక అది తీసుకున్నా. 500 ఎంత అయింది, అది అమ్మ అనుకున్నా. 500 రూపీస్ పెట్టి సెట్ కొన్నాడు బొక్క. అంటే దాన్ని కూడా తీసుకోవే నువ్వు, అదేదో ఉంటాయి మీకు లేడీస్కి సెంట్లు కానీ లేకపోతే ఇయర్ రింగ్స్ ఏమైనా చిన్న చిన్నవి తీసుకోంటే ఎందుకనే వద్దులే అని అదేది అన్నది. సరేలేవే తల్లి నీ ఇష్టం అని చెప్పి మంచిగా ఇక రిటర్న్ వచ్చేసి బయటికి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ వద్దులే ఇప్పుడే ఇంటికి పోయి చేస్తాం, 4 అయింది కదా, కొంచెం తినేస్తే మనకి ట్రైన్ రిటర్న్ వెళ్ళేటప్పుడు కష్టంగా ఉండదంటే అక్కడే మోమోస్ అను అదేదో షేక్, అది మరి తీయగా ఉంది, అన్న కావాలా. తర్వాత తినేసి తాగేసి ఇక బావకి ఫోన్ చేస్తే బావ నేను 5:30కి అట్లా వస్తాను. నేను ఇంటికి వెళ్ళిపోయాను ఆటో వెళ్ళిపోయాక కాసేపు అట్లా మాట్లాడుకుంటా అమ్మాయి కొంచెం బాగా లావ్ అవుతుంది. ఏంది అంటే అంతే అన్నయ్య, నీళ్ళు ఫుడ్ ఇప్పుడు కొంచెం ఉంటుంది అట్లనే. అంటే సరే జాగ్రత్త చూసుకో, అంత నీట్గా పెట్టుకో, అది ఇది ఇంకా పెద్ద పెద్ద మనుషులు మాట్లాడేసి నేను చాలా మిస్ అయినా దాన్ని. పొద్దున లేవగానే ఇక ఉంటుంది బాగా మాట్లాడుకున్నాం. బావ ఇంటికి వచ్చాడు, దించాను, నాతో పాటు వచ్చాడు, స్టేషన్లో దించాడు, నన్ను ట్రైన్ ఎక్కించి మాట్లాడుకున్నాం. ఆఫ్టర్ సమ్ టైమ్ ఎమోషన్స్ గురించి చెప్పను. ఏమో నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు మంచిగా ఉండాలి, అది మంచిగా ఉండాలి, ఆయన మంచిగా ఉండాలి, ఇద్దరు. ఇప్పుడు మా నాన్న అయితే ఎట్లా ఫ్యామిలీని నెట్టుకొస్తున్నాడు చిన్నప్పటి నుంచి, ఆయన ఎట్లా అయితే మా నాన్న ఫస్ట్ నుంచి కూడా కష్టాన్ని ఎంత దాటుకొని మాకు ఓన్లీ ప్లెజర్ ఇచ్చాడు మా నాన్న, ప్రెషర్ ఇలా నాకు. మా బావ పరిస్థితి అదే, ఆయన ప్రెషర్ పడుతున్నాడు. ఆయన కూడా చిన్నగా ఎదగాలి, ఆయన అనుకున్నది సాధించాలని నేను కోరుకుంటున్నాను. అదే కోరికలు అంటే అది ఆయన సక్సెస్ అవ్వాలి. దీంట్లో కూడా మనకి తెలిసిందే కదా, మన ఇది లేకుండా ఉన్నాం.
ఆయన ఆయన సక్సెస్ అయ్యి ఆయన బాగుపడితే ఆటోమేటిక్గా హంపి మంచిగా ఉంటుంది కాబట్టి నా పాయింట్ అదే. సో మీరు కూడా మీ సిస్టర్ని లేదా మీ బ్రదర్ని మిస్ అయితే డెఫినెట్గా వాళ్ళకి ఏం ఎన్న పనులున్నా మీకు డైలీ ఒకసారైనా మాట్లాడండి, ఒకసారైనా కలవండి, కుదిరితే ఎప్పుడైనా ఒకసారి కలవండి, మాట్లాడుకోండి. పాత విషయాలు గుర్తు తెచ్చుకోవాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన ఫ్యామిలీయే ముఖ్యం. ఎవరికన్నా దేనికన్నా కూడా వాళ్ళే ముఖ్యం మనకి. ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది. నేను అనవసరంగా పొద్దున్న నుంచి అది ఆ వీడియోస్ పోయేసరికి నాకు బాగా ఏడుపు వచ్చేసింది. ఫుల్ ఏడ్ చేసా పొద్దున్న లేచి, నా వల్ల కావాలి. అందుకే ఈ వీడియో చేద్దామా వద్దా అన్నట్టుగానే చేశా. నాకు తెలిసి మంచిగా ఉండొచ్చు. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఏవి అనుకుంటున్నారో ఈ వీడియో గురించి. డెఫినెట్గా మీరు ఫ్యూచర్లో నా నుంచి ఒక మంచి కాన్సెప్ట్, మంచి షార్ట్ ఫిల్మే చూస్తారు. ఇది నా మాట. అండ్ టేక్ కేర్, సీ యూ, బాయ్. ఈ రోజు కోసం నేనెంతగానో చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్ళుగా. మౌనాలు అన్నీ మాట్లాడుతుంటే కనువిందుగా ఉంది తొలిసారిగా. అపురూపమేగా నాకీ క్షణాలు, దాచేసుకుంటాను జ్ఞాపకాలుగా.